హలో హైదరాబాద్ థర్డ్ కి అయితే నవరాత్రి స్టార్ట్ అవుతుంది. మరి మీ అందరికీ తెలిసిందే చాలా మంది అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. మరి ఈ ఇయర్ సరస్వతి ఆర్ట్స్ లో అమ్మవారిని ఎలా అలంకరిస్తున్నారో, ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఒకసారి చూసేసుకుందాం. మరి మీరు చూడొచ్చు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వీళ్ళైతే ఆర్డర్స్ పైన విగ్రహాలని చేస్తున్నారు. ఒకసారి చూడండి. ముంబై స్టైల్ మాటలను అయితే ఈసారి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, వాళ్ళ హైట్ కూడా చూడండి, చాలా ఎక్కువ హైట్ లో అమ్మవారిని వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడైతే మనం చూస్తున్నాం సింహాలని టీమ్ గా పెట్టుకుని అమ్మవారిని ప్రిపేర్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు 5 సింహాలు కింద ఉన్నాయి. సింహం పైన అమ్మవారు కూర్చొని ఉన్నారు. మనకి చూస్తేనే అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే సింహాలని చూస్తున్నారు కదా ఎంత గ్రేట్ గా అనిపిస్తుందో, ఎంత విజువల్ గా గుడ్ గా అనిపిస్తుందో, బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో. అందుకని వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇంకా వర్క్ అయితే ఫినిష్ అవ్వబోతుంది. ఇంకా సైడ్ కూడా చూసుకోండి, అమ్మవార్లు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ చూడండి సింహం పైన అమ్మవారు కూర్చొని ఉన్నారు. 8 చేతులతో ఉన్నారు. శారీ కూడా చూసుకోండి, బార్డర్ తో శారీ ప్రొవైడ్ చేశారు. పైన కూడా చూడండి కిరీటం కానివ్వండి, చేతులలో కూడా ఇలాంటి అమ్మాయిలు చాలా వర్క్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆర్డర్ పైన ప్రిపేర్ చేస్తారు. ముక్కు పుడక ఒక్కటి బ్యాలెన్స్. ఇది అందరికీ తెలుసు, అమ్మవారి ముక్కు పుడకని, అమ్మవారికి అందమని. ఆ బొట్టు కూడా చూడండి, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క బొట్టు పెట్టి చాలా చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు. ఒక్కసారి ఐస్ కూడా చూడండి ఎంత నీట్ గా, నిజంగానే అమ్మవారు చూస్తున్నట్టుగా వీళ్ళు పెయింటింగ్ అయితే వేశారు. చేతిలో ఆ లోటస్ కూడా చూడండి. ఇంకా సైడ్ కి చూడండి, ఇంకా ఇది శారీ కట్టడం. ఇక్కడ చూడండి లైన్ ఇంకా మొత్తం పెయింటింగ్ కంప్లీట్ అవ్వలేదు. అవుట్పుట్లో అయితే వీళ్ళు డిఫరెంట్ గా ఇస్తున్నారు, అది మనకి ఇంకా రివీల్ చేయలేదు. ఇక్కడ చూడండి ఇంకా చాలా అమ్మవార్లు ఉన్నాయి. చూడండి మొత్తం అమ్మవారి పెయింటింగ్ అయితే అయిపోయింది, కానీ ఫేస్ వరకు చూడండి ఒకసారి. ఇంకా ఫేస్ పార్ట్ లో ఏం పెయింటింగ్ వాళ్ళు ఫినిషింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు డిఫరెంట్ బొట్టుతో వీళ్ళు చేద్దాం అనుకున్నారు. అందుకని మనకి ఇంకా రివీల్ చేయలేదు ఎట్లాంటి బొట్టు పెడతారు, ఎట్లాంటి అవుట్పుట్ ఇస్తారో. ఇక్కడ కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా శారీ కట్టడం కూడా చూడండి, కొంచెం డిఫరెంట్గా కట్టారు మిగతా అమ్మవారితో కంపేర్ చేస్తే. కింద కూడా సేమ్ థీమ్తో సింహం పైన అమ్మవారిని అయితే ఇక్కడ కూర్చోబెట్టారు. ఒకసారి చూడండి ఆ బొట్టు కిరీటం కూడా డిఫరెంట్గా ఉంది, ఇంతకుముందు చూసిన అమ్మవారు కాకుండా. ఐస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా మిగతా అమ్మవారిని చూసుకోండి, ఆ చేతిలో ఆయుధాలను కూడా చూసుకోండి. ఇక్కడ చూడొచ్చు త్రిశూలం మరియు ఖడ్గం. అక్కడి పక్కన చూసుకోండి ఒకసారి, గ్రీన్ కలర్ శారీతో చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు. చూడండి కింద చూడొచ్చు వాళ్ళు ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. వీళ్ళైతే మనకి తెలంగాణలో వాళ్ళు కాదంట, కోల్కతా నుండి వీళ్ళు పిలిపించారు. వీళ్ళు ముంబై స్టైల్ అమ్మవారిని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా చూసుకుందాం ఒకసారి చూడండి, పెయింటింగ్ వర్క్ ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాళ్ళు ఇంకా వేస్తున్నారు క్లీనింగ్ అయితే వేయడానికి. చూడొచ్చు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి, పెయింటింగ్ ఇంకా శారీ కట్టడం మాత్రం బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే మనకు తెలుసు థర్డ్ కి అమ్మవారిని మనం విగ్రహ ప్రతిష్ట చేస్తాం కాబట్టి మన ఇంట్లో. ఇక్కడ చూడొచ్చు చిన్న సైజులో అమ్మవారిని చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు కొంచెం పెద్ద సైజ్, ఇంతకుముందు మనం చూసినట్టు కాకుండా కొంచెం పెద్ద సైజులో అమ్మవారిని అయితే మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, అది కూడా ఇంకా ప్రాసెస్ లో ఉంది, ఇంకా మొత్తం కంప్లీట్. ఇంతకుముందు నేను వచ్చేటప్పుడే ఒక అన్న వాళ్ళు అయితే వాళ్ళు బుక్ చేసుకున్నారు. అంటే చూడొచ్చు ఇంకా ఎంత. ఇక్కడ చూడండి వర్క్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వకముందే బుక్ చేసుకున్నారు. ఇంకా పక్కన కూడా చూడండి సేమ్, ఇది ఎప్పుడు బుక్ చేసుకున్నారంటే ఆల్రెడీ, ఇంకా 2 days లో ఇది ఆత్మన అయితే జరగబోతుంది. ఒకసారి చూసుకుందాం, ఇది చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది. ఎవరు బుక్ చేసుకున్నారు, ఇదైతే అంబర్పేటలో వాళ్ళు బుక్ చేసుకున్నారంట. ఒకసారి మీరు చూడొచ్చు, SSVFA వాళ్ళు బుక్ చేసుకున్నారు దీన్ని. దీని ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది, అమ్మవారి అలంకార మరియు ప్రిపరేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. జస్ట్ తీసుకెళ్ళడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇంకా మొత్తం చూసేసుకుందాం. ఇటు సైడ్ లో కూడా చాలా అమ్మవార్లు ప్రిపేర్ చేస్తున్నారు, అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూసేసుకుందాం. మనకు తెలుసు వీళ్ళు చాలా పెద్ద వినాయకుడి విగ్రహాలు ప్రిపేర్ చేశారు ఆర్డర్స్ లో, మరియు బల్క్ గా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి
ఇక్కడ అమ్మవార్లను కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అంత ఎక్కువ నెంబర్స్ లో కాకుండా ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఇంతకుముందు మనం చూసిన దాని కాకుండా ఇక్కడ ఎక్కువ అమ్మవార్లను అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇది చూడండి, కొంచెం డిఫరెంట్ థీమ్ తో అయితే ఇక్కడ అమ్మవారిని ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ఆర్డర్ పైన చేసిన అమ్మవారిని. సైడ్ కి 2 విగ్రహాలు వచ్చాయి, మధ్యలో అమ్మవారిని అయితే కూర్చోబెట్టారు. ఇటు సైడ్ చూడండి, ఇంకా క్లాతింగ్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అమ్మవారికి ఇంకా క్లాతింగ్ ప్రొవైడ్ చేసేది ఉంది. కింద కూడా చూడొచ్చు, వాళ్ళ పెయింటింగ్ అవన్నీ ఇంకా కంప్లీట్ చేయలేదు. పైన పార్ట్ మాత్రం కంప్లీట్ అయి ఉన్నాయి. దాని పక్కనే చూడొచ్చు, ఇంకా ప్రిపరేషన్ ప్రాసెస్ లోనే ఉన్నాయి మొత్తం. ఒకసారి మనం కూర్చుని అమ్మవారిని చూసాం. ఒకసారి బ్యాక్ సైడ్ లో చూడండి, అమ్మవారి ఇక్కడ నించుని ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ లో పికాక్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా వరకు అమ్మవారిని మనం చూసాం, సింహం పైన కూర్చోబెట్టారు. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎలిఫెంట్ పైన అమ్మవారిని కూర్చోబెట్టారు. ఇక్కడ చూడండి, వర్కింగ్ కావలేదు, కంప్లీట్ అవ్వబోతుంది. మనకి తెలుసు గణేష్ కోసం చాలా ఎక్కువ అమౌంట్ లో నెంబర్స్ లో గణేష్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేశారు, కానీ కొన్ని మిగిలిపోవడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, అమ్మవారి పెయింటింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ అలంకరణ కూడా చేస్తున్నారు. ఒకసారి చూడండి, అమ్మవారికి బ్యాంగిల్స్ ఎలా వేస్తారు నేను కూడా ఇంతవరకు చూడలేదు, ఎందుకంటే విగ్రహం కాబట్టి. ఒకసారి డీటెయిల్ గా చూస్తాను. మనం అనుకుంటాం బ్యాంగిల్స్ ని వేస్తారని, లేదు, వీళ్ళు గ్లాస్ కాకుండా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ని, కొంచెం కాయిల్ ఫామ్ లో ఉన్న బ్యాంగిల్స్ అయితే వీళ్ళు వేస్తున్నారు. వాటిని చూడండి, గాజుల్లానే ఉన్నాయి కదా, ఈ గాజులు కాదు. ఒకసారి చూడండి, మనం చిన్నప్పుడు ఆడుకునేలాగా ఉంది. అలానే వాళ్ళు పెడుతున్నారు అమ్మవారికి. మనం నిజంగానే గాజు అనేటట్టుగా చూపిస్తున్నారు. చూడండి, ఆ బ్లౌజ్ కి కూడా ఎంత డీటెయిల్ గా వాళ్ళు బార్డర్ ఇంకా డిజైన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సారీ కూడా చాలా నీట్ గా స్టెప్ వైజ్, పళ్ళు కూడా చాలా నీట్ గా కట్టారు. ఇంకా వేరే అమ్మవారిని చూసేసుకున్నాము. అక్కడ చూడండి, కూర్చున్న అమ్మవారు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. పింక్ కలర్ శారీతో మరియు గ్రీన్ కలర్ బార్డర్ తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఆరెంజ్ కలర్ శారీ విత్ బ్లూ బార్డర్. ఇక్కడ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఏం ప్రొవైడ్ చేయలేదు, అంటే అర్థమవుతుంది నేను కంప్లీట్ అవ్వలేదు. దీనికి బ్యాక్గ్రౌండ్ ప్రొవైడ్ చేశారు, ఇంకా బ్యాక్గ్రౌండ్ లో పెయింటింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ అమ్మవారిని చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, కొంచెం పెద్ద సైజ్ లో అమ్మవారిని మనం చూస్తున్నాం. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది, అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ వీళ్ళు ఆర్డర్స్ పైన. చూడండి, అమ్మవారిని ఎవరు బుక్ చేసుకున్నామని చూసేద్దాం. వరంగల్ నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని బుక్ చేసుకుంటున్నారు. అంటే ఇది ఎంత ఫేమస్ ప్లేస్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకో అమ్మవారిని మనం చూస్తున్నాం. పెయింటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు, వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు, అంటే ఇంకా చేయాల్సింది ఉంది. ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయిందండి. కిరీటం కూడా చూసుకోండి మీరు, హెయిర్ కూడా చూసుకోండి. ఇంకా హెయిర్ ఇది చాలా లెంతీగా ఉంది, వాళ్ళు కట్టి పెట్టారు పైన. ఒకసారి చూసుకోండి, రియల్ హెయిర్ లానే ఉంది చూడడానికి. ఇంకా చూసేద్దాం. ఈ అమ్మని చూసుకోండి, ఎంత చక్కగా ఉన్నారు. చూడడానికి చాలా నీట్ గా ఉన్నారు. నీట్ గా కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. చూడండి, వర్క్ కూడా ఇంకా కంప్లీట్ అవుతుంది. పిఓపి అయితే సింహాలకి వీళ్ళు వేస్తున్నారు. ఇప్పుడే పైన అమ్మవారిని అయితే ప్రిపేర్ చేసేసారు. ఓన్లీ క్లాతింగ్ ఇంకా కాస్త పెయింటింగ్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. ఇక్కడ కూడా చూడండి, పైన లేయర్ ఆఫ్ పెయింటింగ్ అయితే వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది అమ్మవారిని పెట్టడానికి. ఇదైతే సరస్వతి ఆర్ట్స్ లో ఈ రోజు వరకు, 27 సెప్టెంబర్ వరకు అప్డేట్స్. మరి మొత్తం ప్రిపేర్ అయినాక మొత్తం ఒకసారి ఓవరాల్ లుక్ వేసుకుందాం. ఆ రోజు కూడా నేను వస్తాను. డీటెయిల్ వీడియో మా పేజ్ లో మీకు దొరుకుతుంది, ఒకసారి చూసేయండి.